హాయ్ అండి, అందరికీ నమస్కారం. దుర్గాలాక్స్ అండ్ గార్డెన్స్. ఈరోజు మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే చిన్న ముక్కల పచ్చడి అండి. మామిడికాయతో పెడతారు. ఇది చిన్న ముక్కల పచ్చడి అంటారు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది నేను చెప్పిన కొలతలతో పెట్టుకుంటే పచ్చడి పెట్టుకోవడం రానోళ్ళు కూడా పెట్టేసుకోవచ్చండి. ఎంతో బాగుంటుంది. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అదండి, ఒక డజన్ మామిడికాయలు తీసుకున్నాను నేను. మామిడికాయలు కడిగేసి శుభ్రంగా 2 సార్లు నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. తడి ఆరిపోయే వరకు. తడి అంతా ఆరిపోద్ది. గుడ్డ మీద వేసి అదే క్లాత్ మీద వేసి ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకుంటే తడి ఆరిపోతుంది. అలా చెక్కేసుకోవాలి. తొక్కలు తీసుకోవాలి. మామిడికాయలు అన్నీ కూడా అలా తొక్కలు తీసుకోవాలి. పచ్చడి అన్నీ పచ్చివే అండి. వేగించినవి గట్టా ఏమి ఉండవు దీంట్లో. పచ్చడిలో అన్నీ పచ్చివే వేసుకోవాలి. మీకు పెడతాం కూడా ఎలాగ కొలతలతో పెట్టాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే చెక్కేసాను మామిడికాయ. అది చిన్న ముక్కల కింద కోసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద అదిగో మామిడికాయలు అన్నీ చెక్కేసాను. అలాగా కోసుకొని అది చిన్నగా చీరుకోవాలండి. మధ్యలోకి అలాగా ముక్క పుచ్చుకొని చీరుకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నట్టు కోసుకోవాలండి. ఈ పచ్చడిని ఉల్లు ఆవకాయ కూడా అంటారండి. ఇది చిన్న ముక్కలు పచ్చడి అంటారు. మేమైతే చిన్న ముక్కలు పచ్చడి అంటాం. ఇది పప్పులు కానీ పప్పుచారులు కానీ కాచుకున్నప్పుడు పెరుగన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. ఆ సైజు ముక్కల కింద కోసుకోవాలి. చూడండి, ముక్కలన్నీ కోసి కొలుతున్నాను నేను. ఒక 1/2 కేజీ అండి ఆ లోట. 1/2 కేజీ లోటతో కొలుతున్నాను. పైగా 2 లోటాలు అవిని కేజీ ముక్కలు అవిని. కేజీ ముక్కలు ఎండలో పోసి సాయంత్రం వరకు ఆరబెట్టేసుకోవాలి. మనం చెక్కేటప్పటికి 9-10 అయిపోతుంది కదండి. అప్పుడు పోసేసుకుంటే సాయంత్రానికి ఆరిపోతాయి. సాయంత్రం వరకు ఉంచాలి. మీరు ఒక 5-6 గంటలు ఆరబెట్టుకున్నా సరిపోతుంది. బాగా ఎండ ఉంటే అండి 5-6 గంటలు సరిపోతుంది. ఒక మామిడిగా కానీ ఉందంటే సాయంత్రం వరకు ఉంచుకోవాలి. ఇక చూడండి, లోటాకి 3/4 లోట అవిని 2 లోటాలు పచ్చి ముక్కలు ఎండబెడితే ఎండు ముక్కలు 3/4 లోట అయ్యిందండి. అది అలా ముద్ద అవ్వాలి. చేస్తే ముద్ద అవ్వినప్పుడు పెట్టుకుంటేనే మనకు పచ్చడి బాగుంటుంది. ఎందుకంటే ఆవాలు వేయించుకుని పొడి చేసుకోవాలి. కొద్దిగా చిటికెడు అదే అంటే ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. ఆ ఆవాల్లో వేసుకుని పొడి ఆడేసుకోవాలి. పచ్చివే అండి, ఆవాలు కూడా పచ్చివే, ఏం చెక్కాలొద్దు. చూడండి, టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో సగం వేస్తున్నాను నేను ఆవు పొడి. ఆడుకుని పక్కన పెట్టానండి. అది దేంట్లో అయినా వేసుకోవచ్చు. పులిహోర చేసుకున్నప్పుడు అది వేసుకోవచ్చు. ఆవు పిండి అదండి. కారం అదే గ్యాస్తో కారం ఒక గ్యాస్ పూర్తిగా వేసాను. ఉన్న గ్యాస్ 3/4 గ్యాస్ వేసాను. మీరు వేసుకుంటే 2 గ్యాసులు కూడా వేసేసుకోవచ్చు కారంగా తింటే. అదండి, 2 ఎల్లుల్లిపాయలు తొక్కలు ఒలుసుకుని వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకుని ఒక గ్లాసు ఉప్పు అండి, ఆ గ్లాస్ తోటే ఉప్పు వేసుకోవాలి. అది కళ్ళుప్పు అండి, ఎండబెట్టి ఆడుకుని పెట్టుకున్నాను నేను ఇంట్లో. ఆ ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే బాగోదండి, కళ్ళుప్పు వేసుకోవాలి. అది ఆడుకోవాలి ఎండబెట్టుకుని. అదే గ్లాస్తో ఒక 3 గ్లాసుల దాకా పడుతుందండి ఆయిల్. అయితే నేను పెంచడానికి ఒక గ్లాస్ వేసుకోవాలండి. అది ఒక గ్లాస్ వేసుకుని అలా కలుపుకోవాలి. శుభ్రం కలిగిపోయిన తర్వాత అలా అణిసేసుకోవాలి. పచ్చడి అణిసేసుకుని 3వ రోజుని తీసుకోవాలండి. మూత పెట్టేసి పక్కన పెట్టేయాలి. అలా మూత పెట్టేసుకోవాలి. అదండి, 3వ రోజుని తీసాను. తీసి చూస్తే చూడండి, అలాగా ఊరు ఉంటుంది. అలాగ నూనె ముందు ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదండి. తర్వాత 3వ రోజు వేసుకోవాలి. అదిగోండి, గ్లాస్తో మళ్ళీ ఇంకో 2 గ్లాసులు వేస్తాను నేను ఇప్పుడు. అయితే 3 గ్లాసులు అవుతుంది, సరిపోతుందండి. అది మనం డబ్బాలు వేసుకున్నప్పుడు ఇంకొక గ్లాస్ వేసుకోవచ్చు. 4 గ్లాసులు అవుతుంది అప్పుడు. అయితే కేజీ ముక్కలకే ఒక 1/2 కేజీ నూనె పడుతుందండి. వేసుకుంటే 1/2 కేజీ నూనె పడుతుంది. మీరు 1/2 కేజీ అయినా వేసుకోవచ్చు. నూనె ఏమి ఎక్కువ వేసుకోక్కర్లేదు.
నేనైతే ఒక 400 వేసానండి, అరకేజీ వేయలేదు. ఎందుకంటే నూనె ఎక్కువ వేసుకో అక్కలొద్ది పచ్చళ్ళలో. నేను సింపుల్గా పెట్టానండి 1 డజన్ కాయలతో. మీకు చూపిస్తాక మీరు ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఈ పచ్చడి సంవత్సరం నిల్వ ఉంటుంది. ఈ ప్రాసెస్తో పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ పైన కొద్దిగా నూనె వేసుకోవాలి, పాడవకుండా ఉంటుంది. నూనె ములిగి ఉండాలండి. అలాగే పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టి. చూడండి, ఇప్పుడు దీంట్లో వేడి అన్నం వేసుకు తింటే ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మా మనవలు చుట్టింపులు కూర్చున్నారు పెట్టమని. చూడండి, కలిపి ముద్దలు చేసి పెడతాను. ఇలాగా ఏడన్నం వేసి తింటే అండి చాలా బాగుంటుందండి. చిన్న ముక్కల ఆవకాయ అండి ఇది, చిన్న ముక్కల ఆవకాయ అంటారు. చూడండి చేతులు మా మనవలు ఎలా పెట్టారో, అందరూ నాకెట్టు అమ్మమ్మ నాకెట్టని. అదిగండి అలా తింటున్నారు. చాలా బాగుందటండి, తిని చెప్తున్నారు బాగుంది అమ్మమ్మ అని. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. నా మాట ఉత్తిది కాదు, నిజంగా చెప్తున్నాను. చిన్న ముక్కల పచ్చడి చాలా బాగుంటుందండి. రైస్లోకి వేడి రైస్లో వేసి తినొచ్చు. మన కూర ఏమి లేకపోతే వేడి రైస్లో కూడా వేసుకుని తినొచ్చు. టిఫిన్లో కూడా వేసుకోవచ్చు. దేంట్లోకైనా బాగుంటుందండి. మా ఐడియా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.